బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 18.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే బాక్సాఫీస్ దగ్గర 151.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకొని దుమ్ము దులిపేసింది. కాగా ఇక రెండవ రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో కుమ్మేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా 10 నుండి 11 కోట్ల వరకు గ్రాస్ ను అవలీలగా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక తమిళనాడులో ఈ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర 28 నుండి 30 కోట్ల మధ్యలో గ్రాస్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటకలో అటు ఇటుగా 8 నుండి 9 కోట్లు, కేరళలో 6 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 నుండి 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 65 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను ఇండియాలో సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో $2.823 మిలియన్ మార్క్ ను వరకు అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు వరల్డ్ వైడ్ గా 80 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 85 కోట్ల మార్కును సినిమా టచ్ చేయవచ్చు. దాంతో మొత్తం మీద 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 28 కోట్లకు పైగా గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో అందుకోబోతుండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 30 కోట్లను టచ్ చేయవచ్చు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 235 కోట్లకు పైగా గ్రాస్ ను సినిమా 2 రోజులకు గాను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల కనుక అంచనాలను మించితే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 2 రోజుల్లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఇదే రేంజ్ లో ఉంటాయా లేక కొంచెం అటు ఇటుగా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.